అంతటి కారణం ఎవరు? అపవాది. అపవాది మమ్మల్ని శోధిస్తున్నాడు, అపవాది మమ్మల్ని బాధలు పడుతున్నాడు, అపవాది మమ్మల్ని కృంగదీస్తున్నాడు. అపవాది రావటానికి కారణం ఎవరు? మనమేగా, మన ఆలోచనలేగా, మన స్వభావమేగా, మన నడవడికేగా. అప్పుడు మనం సరిగ్గా ఉంటే అపవాది రాడుగా. అదేగా చూపిస్తుంది. నీవు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలని నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తుని నమ్మాలి. తండ్రిని నమ్మితే బాప్తిసం తీసుకున్నావు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అలాగే నువ్వు ఏమి చేయకుండా సైలెంట్గా ఉన్నా పరిశుద్ధాత్ముడు దేవుడు రాడు. నువ్వు అలా సైలెంట్గా నీ మనసును ఖాళీగా ఉంచుకొని శుభ్రంగా ఉంచుకున్నా ఎవరు వచ్చి కూర్చుంటారు? అపవిత్రాత్మ కూర్చొని అదొక్కటే కూర్చోవటం కాదు, ఇంకా తీసుకెళ్ళి దానితో పాటు ఇంకా చెడ్డవి ఇంకా 10 ఆత్మలు తీసుకొని వచ్చి మొత్తం కాపురం ఉంటాయి మనసులో. కాబట్టి దేవుని